జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ఈరోజు మనము ప్రత్యేకమైనటువంటి విశేషాలు ఏంటంటే, కొత్త సంవత్సరం వచ్చింది, 2025 సంవత్సరం వచ్చింది. కాబట్టి ఈ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారు అందరికీ కూడా ఎప్పటి నుంచో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేసి అన్ని రకాలుగా బాగుండేలాగా ఉంటుంది. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో అందరికీ కూడా సుఖశాంతులు, ధనధాన్యాలు, అలానే పెళ్ళిళ్ళు కాని వాటికి పెళ్ళిళ్ళు అయ్యేసి, పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుట్టేసి, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళందరూ ముందుకు వచ్చేసి, దారిద్ర్య రేఖ కన్నా దిగువలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ అదృశ్య రేఖకి భిన్నంగా ఉండేసి విధంగా ఉండేలాగా అందరికి కూడా బాగుండాలని కోరుకుంటూ, అలానే మనకిప్పుడు కొన్ని గ్రహాలు, మనకి ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి గ్రహ మార్పిడి వల్ల వచ్చేటువంటి మార్పులు, ఆ గ్రహ మార్పిడి వల్ల జరిగేటువంటి పరిణామాలు, పరిస్థితులు, ఈ అనుకూలతగా ఉండేందుకు ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఏం జరుగుతుంది, ఏ గ్రహం ఎక్కడ మనకి ఏ ప్లేస్లో ఉండడం వల్ల శుభ అశుభ దృష్టిలు ఎలా ఉంటాయి, దీనివల్ల మనకి ఏం జరుగుతుందనే దానికి చూసినట్లయితే కనుక మనం ఈరోజు టాపిక్లో మాట్లాడుకునేది ఏంటంటే కుజగ్రహం. ఈ కుజగ్రహం అనేది మనకి చాలా శుభ దృష్టి ఉండడం వల్ల అశుభ దృష్టి ఉండడం వల్ల ఏం జరుగుతుంది, ఏ రాశి వారికి ఏ స్థానంలో కుజుడు ఉండటం వల్ల మంచి జరుగుతుంది, ఈ కుజగ్రహం ఎలాంటి పనులు చేస్తుంది, ఈ కుజగ్రహంతో వేరే గ్రహాలు ఏమైనా కూటమితో ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేసుకోవచ్చు అనేదానికి మనం ఒక్కసారి చూద్దాం, వివరణ చూద్దాము. అయితే మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి కన్యారాశి. ఈ కన్యారాశి వారికి కుజుడు మారడం ద్వారా ఈ కుజగ్రహం అనేది ఏదైతే ఉందో ఇది కర్కాటక రాశి నుంచి వెనకంజలో వచ్చేసి మిథున రాశికి రావడం జరిగింది. కాబట్టి జనవరి 21వ తారీఖున మిథున రాశిలోకి వచ్చింది. ఇది మళ్ళీ కర్కాటక రాశిలోకి వెళ్ళాలి అంటే కనుక ఏప్రిల్ 2వ తారీఖు 2025 సంవత్సరంలో జరుగుతోంది. అయితే మనకి ఈ యొక్క 3-4 మాసాల వరకు కూడా కన్యారాశి వారికి బాగుంటుందని చెప్పవచ్చు. ఆదాయ వనరులు బాగానే ఉంటాయి. అంటే 10వ స్థానంలో ఉన్నారు కుజ భగవానుడు. అయితే దీనివలన ఆదాయ వనరులు అనేది కొంతమేర బాగుంటాయని చెప్పవచ్చు. అలానే నరదిష్టి, నరఘోష కూడా బాగుంటుంది. దాంతోపాటు ఏదైతే మంచి జరుగుతుందో చెడు కూడా అంతే విధంగా త్రాసు 2 విధాలుగా సరిగా ఉన్నట్టుగానే కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే మంచి ఓ పక్కన ఎంతవరకు జరుగుతుందో చెడు కూడా అంతే జరుగుతుంది. మీకు ఎవరి వల్లైనా ఉపయోగపడ్డారు వాళ్ళు మనకి కన్యారాశి వారికి ఎవరైనా ఉపయోగపడ్డారంటే, అయితే మనకు అలానే కన్యా రాశిలో నుంచి చూసినప్పుడు కుజ భగవానుడు 10వ స్థానంలో ఉంటాడు. కాబట్టి ఈ యొక్క ఫలితాలు ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనం చివరిలో చెప్పేటువంటి పరిహారాలు చేసుకున్నట్లయితే అన్ని రకాల రుమ్మతులు కూడా కన్యారాశి వారికి తొలగేలాగా కొంతమేరైనా తొలగేలా ఉంటుంది. కాబట్టి ఈ చిన్నపాటి పరిహారాలు చేసుకోవడం ద్వారా, చిన్నపాటి పూజలు హోమాలు చేసుకోవడం ద్వారా మనం చివరిలో చెప్పేటువంటి పరిహారాలు చేసుకోండి. ఈ కుజుడికి సంబంధించినటువంటి దోషాలు ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా కొంచెమైనా తొలగేటటువంటి అదృష్టం ఉంటుంది. కాబట్టి అయితే 10వ స్థానంలో కుజ భగవానుడు సంచరించడం ద్వారా, అంటే మిథున రాశిలో సంచరించడం ద్వారా ఏవైతే మీకు మంచి జరుగుతుందో, ఎదుటి వాళ్ళ నుంచి మంచి జరుగుతుందో, ఆదాయ వనరులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు సానుకూలంగా ఉంటాయి. ఎలా అయితే మీకు మంచి మిత్రులు దొరుకుతారో అలానే శత్రువులు కూడా, కనపడని శత్రువులు కూడా మీతో ఉంటారు. కాబట్టి కొంతమేర జాగ్రత్తగా ఉండండి. ఎవరితోనూ దుడుసుగా మాట్లాడొద్దు. ఎవరితోనూ మంచితనంగా కూడా మాట్లాడినా అది చెడు దృష్టితో చూసేసి మిమ్మల్ని నష్టపరచాలి అనేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. కాబట్టి మీ మేర నరదిష్టి, నరప్రవాహం కూడా చాలామంది ఉంటుంది. కాబట్టి ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా కన్యారాశి వారు ఎదుటి వ్యక్తితో కొంతమేర జాగ్రత్తగా ఉండడం అనేది చాలా మంచిది. నోరు అదుపులోగా ఉంచుకొని, అంటే ఎక్కువగా మాట్లాడకుండా చిన్న చిన్న విషయాలకు కూడా పెద్దగా
తీసుకోకుండా మనస్సు పూర్తిగా ఏది కూడా తీసుకోకుండా ఉన్నందువలన మీకు మంచి జరిగేటువంటి అదృష్టం ఉంటుంది. అలానే ఈ కన్యా రాశి వారికి 10వ స్థానంలో కుజుడు ఉండడం వల్ల ఏప్రిల్ 2వ తారీఖు 2025 సంవత్సరం వరకు కూడా ఎదుటి వ్యక్తితో జాగ్రత్త, అందులో ఆడవాళ్లతో జాగ్రత్తగా ఉండండి. కన్యా రాశిలో పుట్టినటువంటి పురుషులు ఎవరైనా ఉంటే ఒక వయసుతో సంబంధం లేకుండా ఆడవారితో జాగ్రత్తగా ఉండాలి. ఆడవారు ఎవరైనా ఉంటే మగవారితో జాగ్రత్తగా ఉండాలి. కన్యారాశిలో పుట్టడమే అదృష్టం. ఆ కన్యారాశి వారు కనుక ఈ 3 మాసాలు సంపాదించుకుంటున్న వనరులు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలంగా మీకు అందాలనుకుంటే ఈ పాటి పరిహారాలు చేయండి. దాంతోపాటు మనుషులతో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అయితే ఈ కన్యారాశి వారు ఈ యొక్క పరిహారం చేసుకొని అందరూ అదృష్టవంతులు అవ్వండి. దానికి సంబంధించినటువంటి పరిహారం అయితే మనకి ఈ కుజుడు మనకి ఏదైతే మనం అనుకున్నట్లుగానే కుజుడు మనకిప్పుడు కర్కాటక రాశి నుంచి మిథున రాశికి వెనుకంజిలో ఉన్నాడు. కాబట్టి ఈ వెనుకంజిలో ఉన్నటువంటి కుజుడు వల్ల మనకి జరిగేటువంటి నష్టాలు కావచ్చు, లాభాలు కావచ్చు, ఈ కొన్ని రాశులు కొన్ని రకాలుగా ఉన్నాయి. కాబట్టి అలానే మనకి ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసినట్లయితే ఖచ్చితంగా ఉన్నత స్థాయికి చేరుకునేలాగా, అలానే పంట భూములు కూడా బాగుండేలాగా, అలానే ఈ రాశి వారికి అన్ని రకాలు బాగుంటుంది. కాబట్టి ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం వలన అన్ని రాశుల వారికి బాగుంటుంది. ఏ రాశికి ఆ రాశి మనం ఏంటంటే ఈ రాశి వారికి ఈ పరిహారం చేసుకోవడం ద్వారా చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి అన్ని రకాలుగా ఉన్నతులు అయ్యేదానికి బాగుంటుంది. అయితే మనకి రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ప్రతి వారం రోజులో ఒక రోజునే సరే, మంగళవారం లేదా గురువారం లేదా శుక్రవారం అయినా సరే ఎక్కడైనా అమ్మవారు ఆలయాలు ఉంటే కనుక ఆ అమ్మవారి ఆలయాలు అంటే పార్వతీమాత, గౌరీమాత లేదా మానసాదేవి అమ్మవారు, కనకదుర్గమ్మ అమ్మవారు లేదా లలితాదేవి అమ్మవారు, ఇలా అమ్మవారి ఆలయాలు ఉంటే కనుక ఆ ఆలయాల్లో కుంకుమ అర్చన చేయించడం, ఆ కుంకుమ తీసుకొచ్చి ఆడవారైతే మనక నుదును పెట్టుకోవడం, మగవారైతే కంఠానికి ధరించుకోవడం వలన ఉన్నటువంటి రుమ్మతులు అన్నీ తొలగిపోయేసి అన్ని రకాలుగా బాగుండేదానికి, అదృష్టం ఉండేదానికి చాలా బాగుంటుంది. అలానే ఈ కుంకుమ అర్చన ఒకటే కాకుండా ఈ రాశి వారు మరొకటి ఏంటంటే ఎర్ర కుక్కలు ఉంటాయి బయట, బజారు కుక్కలు అంటారు, ఎర్ర కుక్కలు మనకు రోడ్ల మీద తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ కుక్కలకి గనక గోధుమ రొట్టెలు ఏవైతే మనకి ఈ యొక్క దోషాలు సంబంధించిన కానీ ఏదైతే మనకి కోరికలు ఉంటాయి, ఏవైతే కోరికలు ఉన్నాయో అంటే ఎంత వయసు వచ్చిన పెళ్లి కానిటువంటి వాళ్ళు కానీ ఉంటారు కదా మనం ముందుగా అనుకున్నట్టుగా, అయితే ఈ రాశి వారు ప్రత్యేకంగా ఏదైతే గోధుమ రొట్టెలు ఉంటాయో ఆ గోధుమ రొట్టెల మీద తేనె, ఈ తేనె కుక్కలు కొన్ని అయితే మనకి ఒరిజినల్ తేనె అయితే కుక్కలు తినవు, అయితే మనకి తేనె లేకుండా ఇలా మనకి తేనె అయితే ఒరిజినల్ కాకుండా ఉండేటువంటి దాబర్ లాంటి తేనెలు అయితే మీకు బాగానే ఉంటుంది. అవైతే ప్రాసెస్ చేసినాయి కాబట్టి కుక్కలు కూడా తింటాయి. ఒకవేళ తేనె దొరకని పక్షాన మీకు చెరకు రసం కానీ లేదా బెల్లం కానీ దొరుకుతుంది. ఈ బెల్లం మనము చిన్నగా రసంలా చేసేసి ఆ బెల్లం రసంతో కనుక మనము ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా ఈ గోధుమ రొట్టెల మీద రాచి ఆ రాసినటువంటి గోధుమ రొట్టెలు ఏవైతే ఉన్నాయో అవి కుక్కకి తినిపించడం ద్వారా లేదా ఆవుకు తినిపించడం ద్వారా కూడా మీకున్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారంగా ఉంది. ఏదైతే మనం అనుకున్నటువంటిగా ఈ రాశివారు ఈ యొక్క 4 నెలల పాటు ఉండేటువంటి ఈ యొక్క కుజుడిది ఒక దశ కావచ్చు, కుజుడి అంతర్దశ కావచ్చు, నడిచేటువంటి అందరూ కూడా ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే కనుక ఆ కుజుడితో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేలా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుంటే మరీ మంచిది. అయితే మనం చెప్పుకున్నట్టుగానే ఈ రాశివారు కనుక ఈ చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా కుజుడి దశ ఉన్న, కుజుడి అంతర్దశ ఉన్న, కుజ దోషంతో ఎవరైనా బాధపడుతుంటే కూడా ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోవడం ద్వారా ఆ కుజుడి నుంచి వచ్చేటువంటి చెడు దృష్టి ఏదైతే ఉందో ఆ చెడు దృష్టి కూడా శుభ దృష్టిగా మలుచుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాశివారు ఈ యొక్క చిన్నపాటి ప్రయోగం, ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది. కాబట్టి ఈ చిన్నపాటి ప్రయోగం, ఈ చిన్నపాటి పరిహారం ఏంటంటే ఏదైతే నవగ్రహాల్లో కుజగ్రహం అని ఉంటుంది, ఈ కుజగ్రహాన్ని గనక కందులు, ఏవైతే కందులు మనకి ఇంకా మహారాష్ట్ర కందులు అంటారు, అంటే ఎర్ర కందులు ఉంటాయి మనకి, ఎర్ర కందులు, ఎర్ర కందిపప్పు అంటారు. ఇవి దొరికినా మీకు మనం మామూలుగా తెలుగు రాష్ట్రాల్లో దొరికేటువంటి కందులు, కందిపప్పు అయినా ఏవైనా సరే ఆ కుజునికి గనక
1 కిలోన్నర అంటే 1 కిలో తర్వాత హాఫ్ కిలో 500 గ్రాములు అంటే 1500 గ్రాముల కందులు గనక అక్కడ కుజగ్రహం మీద గనక ఉంచడమైనా, అభిషేకం చేసిన, 9 ప్రదక్షిణాలు చేసిన, 7 ప్రదక్షిణాలు లేదా 11 ప్రదక్షిణాలు చేసిన నవగ్రహాల చుట్టూతా ఈ యొక్క కందులు ఏవైతే ఉన్నాయో, కంది పప్పు ఏవైతే ఉన్నాయో ఇవి కుజుడి మీద ఉంచడం ద్వారా, అలానే ఎర్రని ఇవి మనకి ఆరెంజ్ కానీ లేకపోతే దానిమ్మ పండు అంటారు, ఈ దానిమ్మ పండు లేదా దానిమ్మ గింజలు ఏవైతే ఉన్నాయో ఈ దానిమ్మ పండు, దానిమ్మ గింజలు, అంజీరు, ఈ అంజీరు పళ్ళు కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి జ్యూస్లా చేసుకొని ఆ జ్యూస్ కూడా మనం ఆ కుజుని గ్రహం మీద అభిషేకం చేసిన, లేదా కుజగ్రహం మీకు దగ్గర సమీప దూరం లేకపోతే ఈ కుజగ్రహానికి అధిపతి ఎవరైతే ఉన్నారో ఈయన వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు లేదా కుమారస్వామివారు లేదా అయ్యప్ప స్వామివారు లేదా ఇంకా చివరికి శివాలయంలో అయినా సరే ఇక్కడ మనకి అంజీరు పండుతో చేసినటువంటి జ్యూసు, అలానే బాదం పప్పుతో చేసినటువంటి జ్యూసు, అలానే మనకి ఏదైతే దానిమ్మ పండు అంటామో వాటితో చేసినటువంటి జ్యూసు, చివరిగా మనకి చెరుకు రసం, ఇవన్నీ కూడా కలగలుపుకొని మనం అభిషేకం అర్చన చేయించినట్లయితే గనక ఏవైతే మీకు సమీప దూరంలో ఉన్నటువంటి నేను చెప్పినటువంటి విగ్రహాలకి అభిషేకం చేయడం ద్వారా అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేసి విదేశీ యానానికి వెళ్ళాలనుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారు కూడా కుజదోషంతో బాధపడుతుంటే గనక వారు కూడా ఖచ్చితంగా ఈ యొక్క అభిషేకం చేస్తే, ఈ యొక్క పరిహారం చేసినట్లయితే కనుక అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఈ పాటి చిన్న ప్రయోగం, ఈ పాటి చిన్న ప్రయత్నం కూడా చేయండి. అలానే మనకి ఈ యొక్క రాశివారు కనుక ఈ చిన్నపాటి పరిహారం చేసినట్లయితే కనుక మీకు అన్ని రకాల కుజుడి నుంచి వచ్చేటువంటి లోపాలు, అన్ని రకాల కుజుడి నుంచి వచ్చేటువంటి శాపాలు అన్నీ కూడా మీకు పటాపంచలేలా ఉంటుంది. కాబట్టి మీలో ఈ రాశి వారికి ఎవరికైనా పెళ్ళిళ్ళకి అవ్వలేదా, లేదా పెళ్ళిళ్ళై పిల్లలు పుట్టలేదా, ఇవన్నీ కూడా మీకు కుజుని వల్ల వచ్చేటువంటి లోపాలే. కాబట్టి ఎలానో మనకి కుజదశి ఉంది, కుజ అంతర్దశి ఉంది, లేదా కుజుడు సమీప దూరంలో మీకు మనకిప్పుడు మిథున రాశిలోనే ఉన్నారు. కాబట్టి ఈ మిథున రాశిలో కుజుడు అనేది ఆ మిథున రాశి కుజగ్రహం అనేది మీకు మంచి శుభదృష్టితో ఉంటుందన్నమాట. మిథున రాశి ఫ్రెండ్షిప్ అన్నమాట. అంటే అది ఇక్కడ మనకి మిథున రాశిలో కుజుడు ఉండటం వల్ల కూడా మంచి జరిగేదానికి ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ రాశి వారు అంతే ప్రత్యేకించి ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం ద్వారా ఆ ఒక ఏదైతే కుజుడి నుంచి వచ్చేటువంటి దోషాలు, ఆ శాపాలు కూడా అన్నీ తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఈ చిన్నపాటి పరిహారం ఏదైతే మీరు కుజుడి నుంచి వచ్చేటువంటి పరిహారం ఇచ్చుకునేందుకు ఆవాలను ఉంటాయి, మనకి ఇంట్లో కూడా దొరుకుతూ ఉంటాయి, మన కిచెన్ సామాన్లు వాడుతూ ఉంటాము. ఆవాలు అని ఉంటాయి. ఈ ఆవాల్లో తెల్లవి ఉంటాయి, మనకి రెగ్యులర్గా వాడుకునేటువంటి బ్రౌన్ కలరు, నల్లవి, అనేక రకాల ఆవాలు ఉంటాయి. ఈ ఆవాలు ఒక 100 గ్రాములు తీసుకోండి. ఏ ఆవాలైనా పర్వాలేదు. ఆవాలు ఒక 100 గ్రాములు. అలానే మనకి గసగసాలు ఒక 50 గ్రాములు. అలానే మనకి రాగులు అని ఉంటాయి, మనకి చిరుధాన్యాల్లో ఒక ధాన్యం రాగులు. ఈ రాగులు కూడా కుజుడికి మహా ఇష్టం. ఈ రాగులు కూడా తీసుకొని ఇవన్నీ కూడా కలగలుపుకొని ఏదైతే మీకు గ్రామ దేవత అంటారు, అమ్మవారి ఆలయం గ్రామ దేవత అంటారు. ఈ గ్రామ దేవత ఆలయాల్లో కనుక మీరు ఆ గ్రామదేవత ఆలయంలో ఉంచినట్లయితే ఆ గ్రామదేవత ఆలయము ఏదైతే ధ్వజస్తంభం ఉంటుందో అక్కడ కూడా ఈ ఆవాలు ఉంచినట్లయితే ఈ ఆవాలు అమ్మవారి దగ్గర ఉంచేటప్పుడు మీరు మనసులో ఏమైనా కోరికలున్నా, మనసులో ఏమైనా దోషాలు పోవాలనుకున్నా కూడా సమర్పించుకొని ఆ ఒక కోరికలు అన్నీ కూడా నెరవేరాలని ఒక అమ్మవారికి మనస్ఫూర్తిగా సమర్పించుకొని 5 నారికేళాలు కనుక మీరు గ్రామదేవత అమ్మవారికి కనుక సమర్పించినట్లయితే మీ ఊరి సమీపంలో గ్రామదేవత లేకపోతే బొడ్రాయి అని అంటారు. ఈ పల్లెటూరు వెళ్తే బొడ్రాయి అని ఉంటుంది. ఈ బొడ్రాయి దగ్గర ఈ ఒక నేను చెప్పినటువంటి ఆవాలతో పాటు మీరు ఇంకా కూడా వేస్తే కనుకుంటా బాదం పప్పు కూడా అక్కడ వదలవచ్చు. బాదం పప్పు కూడా అక్కడ ఆ బొడ్రాయి దగ్గర కావచ్చు, గ్రామదేవతల అమ్మవారి దగ్గర కావచ్చు, ఈ బొడ్రాయి దగ్గర కూడా పెట్టినట్టయితే మీకు మంచి జరిగేదానికి, మీలో ఉన్నటువంటి దోషాలన్నీ విముక్తి అయ్యేదానికి ఉంటుంది. కాబట్టి ఈ పాత్రం అదృష్టం అనేది అందరూ కూడా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ఈ రాశి వారు అదృష్టవంతులు అయ్యేసి అందరికి కూడా పెళ్ళిళ్ళు అవ్వాలి,
పెళ్ళిళ్ళు అయిన వారికి పిల్లలు పుట్టాలి, అందరూ కూడా ఉద్యోగులు అవ్వాలనుకుంటే కనుక ఈ కుజదోష పరిహార నిమిత్తంగా ఈ చిన్నపాటి పరిహారాలు చేసుకుంటే మరీ మంచిది. ఇంకో రోడ్ ఉంది. అభిషేకం ఏదైతే తేనె ఉంటుందో ఈ తేనెలో కనుక టమాటా రసం కలిపేసి మనం అభిషేకం చేసుకోవడం ద్వారా కూడా ఎవరికి చేయాలి అభిషేకం అంటే నవగ్రహాల్లో ఉన్నటువంటి కుజగ్రహానికి, అలానే మనకి కుజగ్రహం మీకు సమీప దూరంలో లేకపోతే కనుక ఈ టమాటా లేకుండా ఓన్లీ బాదం పప్పుతో అయినా మీరు అభిషేకం చేసుకోవచ్చు. అంజీరు బాదం కలిపినటువంటి అభిషేకాన్ని మీరు అక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో లేదా పుట్ట దగ్గర ఉన్నటువంటి పడిగల మీదైనా ఈ అభిషేకం చేసుకోవడం ద్వారా ఈ కుజగ్రహానికి సంబంధించినటువంటి దోషాలన్నీ కూడా పటాపంచలేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. అలానే మీకు ప్రతినిత్యం ద్వాదశ రాశుల వారు అందరికీ కూడా చెప్పదగింది ఏంటంటే ప్రతి ఒక్కరూ చేయగలిగినటువంటి రెమెడీ ఒకటి ఉన్నది. అదేంటంటే ఆవాలు, మనకి తెల్లవైన నల్లవైన బ్రౌన్ కలర్ అయిన ఆవాలు తీసుకొని ఒక 50 గ్రాముల ఆవాలు, ఒక 50 గ్రాములు నల్ల నువ్వులు, ఒక 50 గ్రాములు గసగసాలు, ఒక 50 గ్రాముల జీడిపప్పు, ఇవన్నీ కూడా తీసుకొని చిక్కుడు గింజలను దొరుకుతాయి మనకి సీడ్. ఈ మనకి పచారీ షాపుల్లో కానీ లేకపోతే సీడ్ అమ్మేటువంటి షాపుల్లో కానీ దొరుకుతాయి. ఈ చిక్కుడు గింజలు కూడా తీసుకొని మీరు ఇవన్నీ కూడా కలగలుపుకొని రోజుకొక 2-3 స్పూన్లు చొప్పును తీసుకొని ఇలా క్లాక్ వైజ్గా కళ్ళ ముందు నుంచి ఇలా తీసుకుంటూ ఇలా 7 సార్లు దిష్టి తీసుకొని ద్వాదశ రాశుల వారు అందరికీ కూడా ఇలా 7 సార్లు దిష్టి తీసుకొని మీకు రోడ్డు విరువైపులా అంటే రోడ్డు పక్కన కనుక వేసినట్లయితే పారేటువంటి నీటిలో వేసినట్లయితే మీకు అవి కాల్చినట్లు కూడా కాల్చుకోవచ్చు. ఇవి కాల్చినట్టయితే కనుక మీకు కుజదోషం నుంచి విముక్తి లభిస్తుంది. మీకు ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అవుతాయి. ఈ చిన్నపాటి రెమెడీ ద్వాదశ రాశుల వారు అందరూ కూడా ప్రత్యక్షం చేయవచ్చు. మరొకటి ఉంది, మీకు ఇంకా ఆరోగ్య సమస్యలు కానీ ఈ కుజదోషానికి సంబంధించింది కానీ ఇంకేమైనా ఉంటే కూడా మీకు ఆ దోషాలన్నీ కూడా పటాపంచలేందుకు మిరియాలు కూడా ఇందులో కలుపుకున్నట్లయితే మీ ఆర్థిక స్థితిగతులు, మీ ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి మనం చెప్పుకున్నటువంటి ఆవాలు, గసగసాలు, బాదం పప్పు వీటన్నిటితో పాటు మిరియాలు కూడా కలుపుకొని దిష్టి తీసుకోవాలి. ఏవైనా సరే ఒక 2 స్పూన్లు అన్ని కలగలిసి 2-3 స్పూన్లు కనుక మీరు దిష్టి తీసుకున్నట్లయితే కనుక ఈ రుమ్మతులన్నీ తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఆ మాత్రం ప్రయత్నం చేసి ద్వాదశ రాశుల వారు అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.